కీర్తన వచనం చదువుదాం. 80వ కీర్తన 7 వచనాలను చదువుదాం. 80వ కీర్తన 7 సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము కొద్ది మాటలు. యోహాను సువార్త 15వ అధ్యాయం కొద్ది మాటలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపబలనని దానిలోని పనికిరాని తీగ నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టివాని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడి మీరు బహుగా ఫలించిన వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవాధిపతి నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రియబిడ్డలు మేమందరము నీ యొక్క వాక్యం చుట్టూ చేరి ఉండగా చదవబడిన వాక్యం నుంచి మా అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమని మీరు మాత్రం పొందుకొనమని సమస్తం మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి 80వ కీర్తనలో 7వ వచనం మాట చూద్దాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తుంచి తీసుకొని బయటకు తెచ్చితివి, దానిలో నాటితివి. జాగ్రత్తగా మనం చూస్తే ఆ మాటలో ఒక లోతైన అర్థం మనకు కనిపిస్తున్నది. ద్రాక్ష నీవు నాటితివి, ఇక్కడిది కానీ ద్రాక్ష తెచ్చి ఇక్కడ నాటివి. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏంటంటే ద్రాక్షవల్లి దేవుడిది, ఐగుప్తు దేవుడిది కాదు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తుది కాని ద్రాక్షవల్లిని తెచ్చి ఐగుప్తులో నాటాడు. ఇక ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే అది దేవుడు బట్టి అది ఎదిగింది, పెరిగింది, పెద్దది, చుట్టుపక్కల మొత్తం కూడా వ్యాపించింది. ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే ద్రాక్షవల్లిని నీవే నాటివి. ఆమేన్. ఏది దేవుని చిత్తమై ఉన్నదో అది మాత్రమే మన జీవితాల్లో జరుగుతుంది. మనం ఆలోచించినవి కాదు, మనం ఇష్టపడినవి కావు, మనకి నచ్చినవి కాదు, నా కంటికి అందంగా కనిపించినవి కాదు. కానీ దేవుడి చిత్తంలో ఏమున్నదో అదే దేవుడు చేస్తాడు, అదే మన జీవితాల్లో జరుగుతుంది. అది కాక మరి ఇంకేది జరగదు. మనం గ్రహించే సంగతి ఏంటంటే దేవుడు నాటిన ద్రాక్షవల్లి పేరు ఇజ్రాయేలు. ఆమేన్. ఐగుప్తులో ఉండిన దేవుని ప్రజలు, వారు మంచి ద్రాక్షవల్లి, వారు దేవునిచే ఎన్నిక చేయబడ్డారు. గమనించాల్సింది, మంచి ద్రాక్షవల్లి అనేది మంచి స్థానంలో నాటబడకపోతే అది మంచి ఫలములు ఇవ్వదు.
ఒక మంచి క్రైస్తవుడు పోయి వాక్యం లేని చోటో, లోకం ఉన్న చోటో, సిద్ధాంతాలు ఉన్న చోటో, లోకపు సంగతిలో, జోకులో, సరశక్తులో ఉన్న సంఘంలో ఉంటే ఆ మంచి విశ్వాసి జీవితం ఏమవుతుంది? ఎదుగుతుందా? ఫలించబడుతుందా? దీవెనలు ఉంటాయా? ఆశీర్వాదం ఉంటాయా? శక్తి ఉంటుందా? బలం ఉంటుందా? రాకడికి సిద్ధపాటు ఉంటుందా? ఎత్తబడితే శరీరం మారుతుందా? అంటే మీ దగ్గర సమాధానం ఉన్నది. ఏంటది? వినబడలేదు. మంచి స్థలంలో మనం నాటబడకపోతే మన పరిస్థితి ఏంటి? ఫలాలు వస్తాయా? రావు. ఒక క్రైస్తవుడు నిజమైన వాక్యం ప్రకటించే సంఘంలో లేకపోతే వాని పరిస్థితి ఏంటి? దేవుడు ఉండమన్న చోటు ఉండకుండా మనం నచ్చిన చోటుకు పోతే మన పరిస్థితి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అది మంచి ఫలములను ఫలించదు. దానికి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఇటు పక్కన మనకి చర్చ్ వెనకాల ఏమున్నది? ఏం చెప్పరు ఇక్కడ మీరు? ఏమున్నది? కొండ ఉన్నది. ఇప్పుడు ఈ కొండ మీద నేను తీసుకొని వచ్చి ఒక ద్రాక్ష చెట్టు నాట ఏమవుతుంది? వస్తాయా కాయలు? చెప్పండి గట్టిగా. మరి వస్తాయా? మరి ఇప్పుడు ద్రాక్ష చెట్టుని ఎక్కడ నాటాలా? అదే సంగతి. ఇక్కడే నాటాలా? కొండల్లో ఏమొస్తాయో అదే ఇక్కడ నాటాలి. ఇక్కడ తీసుకుపోయి మేము ఇసుక నేలలో నాటుతామంటే అవుతుందా? ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఖర్జూరపు చెట్టును తీసుకొచ్చి మన మధ్యలో నాటితే ఏమవుతుంది? యాపిల్ చెట్టు తెచ్చి ఇక్కడ నాటితే ఏమవుతుంది? ఎందుకని? మీరే చెప్తారు, నువ్వు నాటు కానీ రావంటాం. అదే మేము కూడా ఇక్కడ పరిచయం ప్రారంభించే ముందు ఒక మాట అన్నారు, వేస్ట్ అక్కడ పరిచయం ప్రారంభించొద్దు అని చెప్పున్నారు. అయితే నేనన్నాను, ఇది నాది కాదు కదా పరిచర్య అన్న. పరిచర్య నాదైతే నా ఇష్టము. ఇప్పుడు ఆయన ఇష్టము ఇక్కడ నాటితే ఇప్పుడు నేనెవడినే. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే కేవలం ఒక పనోడిగా రావాలి ఇక్కడికి. ఒక తోటమాలకి ఇక్కడికి రావాలి. మనం ఒక తోటలో పనిచేసే రోజువారీ కూలికి ఇక్కడికి రావాలి. నేను అంతే, అంతకు మించి నేనేం ఆశించకూడదు. అయితే నేనేం కోరుకోవాలంటే వచ్చిన ప్రతిసారి తోట బాగుందో లేదో చూడాలా. ఇంతవరకే నా పని. ఈ తోటని కాచేది, భద్రపరిచేది, రక్షించేది, దీనికి కావాల్సిన అన్ని సరైన సమయానికి ఇచ్చేది, ఎండ కానీ నీరు కానీ వాతావరణం కానీ అన్ని స్వాధీనంలో ఉంచుకునేది ఈ తోటని నాటాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కాబట్టి దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఎప్పుడూ నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి నాకు నచ్చింది కదా అనుకొని మనం చేసే పనులు అనేకసార్లు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే అది దేవుడికి నచ్చల. మనం కొన్నిసార్లు చేసేసాం, అనుకోకుండా చేసాము, కానీ జరిగింది అంటాం. అది అనుకోకుండా చేయటం కాదు, దేవుడు అనుకున్నాక నువ్వు అనుకోకుండా దాన్ని చేసావు కాబట్టి నీ జీవితంలో దేవుడు దాన్ని చేశాడు. మనం ఆ తేడా గ్రహించాలా. ఇక్కడ గమనించినట్లయితే లేఖనం దగ్గరికి వస్తే వారు అబ్రహాం కాలంలోనే దేవుడి దగ్గర నుంచి ఒక మాటను పొందుకున్నారు. ఏంటి ఆ మాట అంటే, అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నీ తర్వాత వచ్చే జనము లోబడనొల్లని ప్రజలు. కాబట్టి నీవు నా మాట వింటున్నావు, నీ తర్వాత వచ్చే ప్రజలు లోబడరు. కాబట్టి వాళ్ళను నేను 400 సంవత్సరాలు దాసత్వంలోకి పంపిస్తాను, అంటే బానిసత్వంలోకి పంపిస్తాను. అయితే ఆ తర్వాత నేనే మళ్ళీ వాళ్ళు విడిపిస్తాను అన్న. ఆమేన్. అంటే ఐగుప్తులోకి వాడు వెళ్ళటానికన్నా ముందుగానే దేవుడు ఒక ప్రవచనం చెప్పున్నాడు. వారు బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళారో? లోపడకపోవటం వల్ల. ఈరోజు మన జీవితాల్లో కూడా తప్పులు, పాపాలు ఎందుకున్నాయి? అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు ఎందుకున్నాయి? లోబడకపోవటం వల్ల. అయితే దేవుడు అంటున్నాడు, వారు లోబడనల్ల ప్రజలు కాబట్టి 400 ఏళ్ళు బానిసత్వాలకు పంపిస్తా, ఆ తర్వాత నేనే తీసుకుని వస్తా. ఇప్పుడు కూడా దేవుడు మన జీవితంలో ఏం చేస్తారంటే, మనము తప్పు పాపం చేసినప్పుడు, అబద్ధం మోసము చేసినప్పుడు, దొంగతనమో హత్యో లేదంటే అక్రమమో చేసి వ్యభిచారమో చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాడు లోబడలా కాబట్టి వాడు వదిలిపెట్టాను, అయితే నేనే వాడిని మళ్ళీ బయట తీసుకొని వస్తాను. సో దానికి ఉద్దేశం ఏంటంటే, దేవుడు నువ్వు అవి చెయ్యాలి అని అనుమతి ఇచ్చింది ఆయనే, చేయటానికి అనుమతి ఇచ్చింది ఆయనే, చేసే స్వభావం వల్ల ఉన్నది వాడికి అనుమతి ఇచ్చాడు. అయితే నువ్వు చేసిన తప్పు అని తెలుసుకున్నాక వెనక్కి రావడానికి మార్గం కూడా ఆయన ఇచ్చాడు.
ఆమేన్. ఇక్కడ గమనించిన సంగతి ఏంటంటే, ఆ తోటని లేకపోతే ఐగుప్తులోకి ఆయన అనుమతించిన ఆ 20 లక్షల మంది ప్రజలు అక్కడ ఉండగా వారు దేవుడి వైపు తిరగల, అయినా దేవుడు వాళ్ళని చూస్తూనే ఉన్నాడు. నిజమేనా? ఇలా మాట్లాడుకుందాం. బైబిల్లో ఒక సంగతి తీసుకుందాం. సంసోన్ అని బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, జ్ఞాపకం ఉందా? గట్టిగా చెప్పండి. తెలుసా మీకు సంసోను? సంసోన్తో దేవుడు ఎప్పుడు దాకా ఉన్నాడు? సంసోన్తో దేవుడు ఎప్పుడు దాకా ఉన్నాడు? గుండు కొట్టేదాకా ఉన్నాడు. అవునా? ఎన్నిసార్లు చేస్తున్నాడు పాపం? వదిలేడా? మరి మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? చెప్పరు ఎవరు? చేయట్లేదు పాపాలు ఏం మనం? సరే, మేము పాపాలు చేయలేదు అన్నవాళ్ళు ఎవరన్నా బయటికి కానీ లోపల వాళ్ళు చేయొద్దండి ఒకసారి. మేము పుట్టిన దగ్గర నుంచి పాపాలు చేయలేదు అన్నవాళ్ళు చూసారు ఎన్ని చేతులు పైకి వచ్చినాయో? ఆ చూయిటి ఎందుకు? మనం ఎత్తలేదని వాళ్ళు ఎత్తలేదనే కదా. అయితే దేవుడు మన జీవితంలో ఇప్పటిదాకా ఒక కార్యం కూడా చేయలేదా? మరి అదేంటది? ఇప్పుడు దేవుడు కార్యాలు ఎందుకు చేస్తారంటే, నువ్వు వెనక్కరాన్ని పిలవటానికి, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను నీకు చెప్పటానికి, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఇక్కడ నిలబడ్డాను, నీవే నన్ను దాటిపోయావు, నీవే మళ్ళా వెనక్కి రావస్తున్నావు అని చెప్పటానికి దేవుడు ఇంకా నీ జీవితంలో కార్యములు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన కార్యములు ఆపలా, మనం ఆయన దాటిపోయాము. ఆయన నిన్ను దాటిపోయేలాగా చేసుకోవద్దు. ఆయన ఇంకా నిలబడి ఉండగా, ఆయన అక్కడే ఉండగా నువ్వు ఆయన వైపు త్వరగా తిరగవస్తున్నావు. అత్యంత త్వరగా మనం దేవుడి వైపు తిరగాలి, ఆలస్యం చేయొద్దు. ఆమేన్ అంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలును నిష్ఫలమైన భూములను తెచ్చాను, ఇక్కడది కాని ద్రాక్షవల్లి ఇక్కడ నాటిదని. ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు మనందరం ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి? సైదాపురానికి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. గుంటూరు నుంచి తాడేసి లాగారని ఇక్కడికి. ఏది ఆయన ఎలీషా గారు చూడండి, మెదలకున్నాడు ఆయన అమ్మాయికుడిలాగా. ఆయన తెచ్చినని ఇక్కడ పడేశారు. అక్కడ అబ్రాం గారు ఇక్కడ ఈయన తెచ్చి ఇక్కడ పడేశారు. అవునా? వాళ్ళిద్దరేనా? వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని అందరూ తెచ్చి ఇక్కడ పడేశారు. అయితే నేను ఒక మాట చెప్తా, మీలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఇక్కడికి బలవంతంగా రాలేదు. మీరందరూ ఒక ఆశతో వచ్చారు, ఒక నమ్మకంతో వచ్చారు, ఒక విశ్వాసంతో వచ్చారు. దేవుడు కార్యాలు చేస్తాడని ఆయన ఆనుకోవడానికి ఇక్కడికి వచ్చారు. చూడ దేవుడిని చూసి మీరు అనుకుంటున్నారు ఇది దేవుని కార్యమే కానీ మానవుని కార్యము కాదు. ఎందుకంటే దేవుడి తలంపులు మన తలంపుల కన్నా గొప్పవి, ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. అవి చెవులకు కనబడవు, కంటికి కనబడవు, హృదయానికి గోచరించవు. అయినప్పటికీ అవి జరుగు తీరుతూ ఉంటాయి. బస్ లోడ్ గమనించండి. వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో దాస్యంలో ఉన్నప్పుడు వారిలో నుంచి ఇద్దరు చేసిన ప్రార్థన, కరెక్ట్గా మాట్లాడితే ఒక్కరు చేసిన ప్రార్థన దేవుడికి చేరి ఆయన కిందకి దిగి వచ్చాడని బైబిల్ చెప్తున్నది. అంటే వీళ్ళు విడిచివేయబడ్డారు, బానిసత్వంలోకి పంపివేయబడ్డారు, అయినా దేవుడి కృప వారిని విడిచిపెట్టిపోలా. ఏమా దేవుడు ఆయన చెప్పిన సమయానికి ఖచ్చితంగా అక్కడికి వచ్చున్నాడు. అయితే ఈ 400 ఏళ్ళు ఐగుప్తులో ఉన్న ఈ ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? వారు ఆరోగ్యంగా ఉన్నారా? బలంగా ఉన్నారా? విశ్వాసంగా ఉన్నారా? ప్రార్థనలో ఉన్నారా? చెప్పండి. వాళ్ళలో ప్రేమ అనే లక్షణం ఉన్నదా? లేదు. ఎలాగున్నారు ఇప్పుడు? ఎడారిలో పెరిగిన ముళ్ళ చెట్ల వలె ఉన్నారు. ముళ్ళేం చేస్తుంది? ముళ్ళుకు ప్రేమ వచ్చినా గుచ్చుద్ది, ముళ్ళు కోపం వచ్చినా గుచ్చుద్ది. క్రీస్తు లేని విశ్వాసం ఎలాగుంటాడంటే చెప్పండి, ఇప్పుడు ముళ్ళు లాగుంటాడు. వాడు ముళ్ళైతే పర్వాలా, వాడు ఇంట్లో అందరికీ ముళ్ళు అవుతాడు. వాడు ఇంట్లో వరకు ముళ్ళు అయితే పర్వాలా, వాడు సంఘంలో కూడా ముళ్ళు అవుతాడు. వాడి పని ఏంటంటే అందరినీ పొడవటం. అయితే ఈ ముళ్ళు స్వభావం ఎవరిదంటే దేవుడిది కాదు, ఇది అపవాదిది. బైబిల్ చెప్తా ఉంది యేసుక్రీస్తు వాడు ముళ్ళు ఇరగ్గొచ్చాడు అని. ఏమైనా ఇప్పుడు వాడు మళ్ళా గుచ్చగలడా?
గుచ్చలేడు. మీకు ఒక సంగతి తెలుసా? తేనెటీగా ఎవరినన్నా ఎప్పుడన్నా ఒకసారి కానీ కుట్టిన తర్వాత ఏం జరుగుతుంది? గట్టిగా చెప్పండి. మళ్ళా అనుకుని కుట్టగలదా? మరి యేసు కూర్చుని కూర్చున్న మరణం అనే ముళ్ళు అది ఇప్పుడు మళ్ళా ఇంకోటి కొట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఇరగొట్టేశాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, నువ్వు విరగొట్టలేవని నీ తరపున నా తరపున ఆయన సిలువెక్కి వాడు ముళ్ళు ఇరగొట్టాడు. ఇప్పుడు వాడికి ముళ్ళు లేదు. వాడు ముళ్ళుతో కొట్టలేడు. వాడిని చంపలేడు. నిన్ను పాతాళంలో పెట్టలేడు. సమాధిలో పెట్టలేడు. వాడిని ఎక్కడ దాచిపెట్టినా నా దేవుడు నిన్ను పైకి లేచే దేవుడై ఉన్నాడు. నేను అక్కడి నుంచి పైకి లేపే దేవుడై ఉన్నాడు. అది సమాధిలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, మరణంలో ఉన్నా, ఎక్కడ వాడిని బంధించినా సరిపోవట్లేదు. ఎందుకనో వాడిని నువ్వు ఎక్కడ బంధించినా, ప్రైజ్ ది లార్డ్, నువ్వు అక్కడ ఉండవు. కారణం ఏంటంటే, వాడు యేసుక్రీస్తుని బంధించాలని సమాధిలో పెట్టి రాయిని పొర్లించి అడ్డు పెట్టారు. ఏం పొర్లించారు? ఒక పెద్ద బండరాయిని దొర్లించి పెట్టారు. అసలు ఇంతకీ వాడికి తెలియలా ఆ బండ క్రీస్తే. ఆ బండ మరి బండకి బండ అడ్డు పెట్టడం ఏంటి? మీరు బైబిల్ చదివితే వారు ఐగుప్తు నుంచి కరానికి వెళ్ళేటప్పుడు వారిని వెంబడించిన ఆ బండ క్రీస్తే. 40 ఏళ్ళు వాళ్ళు ఎలాగా నడిచినది. సమాధి లోపల నుంచి బయటికి రాలేదు ఆ బండ. ఈరోజు దేవుడు అంటాడు, నేను ఆ బండ మీద సంఘాన్ని కడతానంటున్నాను. నువ్వు ఆ బండ మీద కట్టబడిన సంఘం అయితే, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు సంగతి తెలియాలి. వెనకాల కొండ ఉన్నది. ఈ కొండ అంతే మొత్తం బండ. ఈ గనిది. ఈ గని మీద ఏదైనా కానీ చెట్టు నాటితే లోతుకు పోదు. అయితే మనం కట్టబడిన బండ అంటే తెలుసా? వాక్యం అనే బండ, క్రీస్తు అనే బండ, పునరుత్థానం అనే బండ, జీవం అనే బండ, పరలోకం అనే బండ. దానిలో నాటబడ్డాక బయటికి తీయబట్టమే లేదు. నువ్వు సారిపోవటమే లేదు. నీ వేర్లు ఎండిపోవటమే లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇంకో సంగతి గమనించండి. వారు ఐగుప్తులో ఉండగా వారు బలవంతులు కాదు, శక్తివంతులు కాదు. రెండో సంగతి ఇంకొకటి వాళ్ళ మధ్యలో ఉన్నది, వారి మధ్యలో ఐక్యత లేదు. ప్రాఫిట్ అంటున్నాడు, ఇది నేటి సంఘం యొక్క స్థితికి అద్దం పడుతుంది. ఈరోజు సంఘాలు ఎదగకపోవటానికి కారణం ఏంటి? మనకి ఎవడో శత్రువు కాదు, మన లోపల లేని ఐక్యతే మన శత్రువు. కుటుంబాలు ఎందుకని ఆర్థికంగా బలంగా లేవు? ఐక్యత లేదు. ఐక్యత లేకపోవటానికి కారణం ఏంటంటే, ముందు ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఐక్యత ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకుంటారో ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుంది, బలం ఉంటుంది. అయినా ఒక భార్య భర్త వారిద్దరూ బలంగా ఎప్పుడు ఉన్నారంటే వారి ప్రేమ ఉన్నప్పుడు. ప్రాఫిట్ అంటున్నాడు, వారిలో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి అనుమానం ఉంటే వారి మధ్యలో పరిశుద్ధాత్మ లేడు అన్నాడు. అనుమానం ఉన్న భార్యాభర్తల మధ్యలో పరిశుద్ధాత్ముడు లేడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మని కలిగి ఉండాలంటే ముందేం కలిగి ఉండాలా? ముందు అనుమానం ఉండకూడదు. అనుమానం ఎప్పుడు ఉండదు? ప్రేమ ఉంటే అనుమానం ఉండదు. ఎందుకంటే బైబిల్ అంటది, ప్రేమ సమస్తాన్ని కప్పును. ఇప్పుడు నీ దగ్గర అనుమానం లేదు, సందేహం లేదు. ఎందుకు లేదంటే నా దగ్గర ప్రేమ ఉన్నది. ఎవరి ప్రేమ? పౌలు గారి ప్రేమ కాదండి, ఎలీషా గారి ప్రేమ కాదండి. మరి ఎవరి ప్రేమ? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. ఒక చిన్న మాట చెప్తాను, అవునా కదా చెప్పండి. బైబిల్లో మొట్టమొదటి తప్పు చేసింది ఎవరు? వాస్తవానికి ఆదాము అవ్వను విడిచిపెట్టాలి, ఆమె చేసిన తప్పుకి పాపానికి. అయితే ఆదాము ఎవరంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం, అవ్వ ఎవరంటే సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అవ్వను ప్రేమించాడు. అవ్వ తప్పు చేసింది, కానీ ఈలో ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ దానికి అప్పేసింది. అంతేనా? మరి మన కుటుంబాల్లో ప్రేమ ఉండదా? అడగచ్చా ఈ మాట? సంఘాల్లో ప్రేమ ఉందా? ఏమైంది ఆ ప్రేమ? ఆదాములోని ప్రేమ ఏమైను?
ఆదాములో ప్రేమ మనలోకి రాలేదని క్రీస్తు మళ్ళా ఇచ్చాడు. ఆదాములో ప్రేమ మనం పొందుకోలేదనే మళ్ళా క్రీస్తు కిందకి దిగి వచ్చి ఇప్పుడు మనల్ని ప్రేమతో నింపి నడిపిస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చెప్తా, ఏ తోటమాలైతే తోటను ప్రేమిస్తాడో ఆ తోటలో ఎండిపోయిన చెట్టు ఉండదు. ఎక్కడ పోయేది అక్కడ కనబట్టలేదు నాకు. ఏ తోటమాలైతే ఆ తోట ప్రేమించి ప్రతిరోజు ప్రతి చెట్టు దగ్గరికి పోయి తిరుగుతూ ఉంటాడో, ఆయన అక్కడికి వచ్చిన ప్రతిసారి మీరు గమనించండి, ఆ చెట్టు మీద కోపంతో చూడ్డు. ఎలా చూస్తాడు? ప్రేమతో చూస్తాడు. ఒక నిజమైన కాపరి సంఘములో ఉన్న విశ్వాసం ఎలా చూస్తాడో తెలుసా? నువ్వు చేసిన తప్పునో, నువ్వు చేసిన మోసాన్నో, నువ్వు చెప్పిన అబద్ధాన్నో జ్ఞాపకం చేసుకోడు, కానీ ఆయనలో ఉన్న ప్రేమ నీ మీద చూపిస్తాడు. యేసుక్రీస్తు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన మన పాపాలను చూడలేదు, మన తప్పులను చూడలేదు, మన వేషాలు, మన నాటకాలు, మనం చేసిన దొంగ తిరుగుడు పనులు ఆయన చూడలేదు. కానీ ఆయన ఏం చూశాడు తెలుసా? ఆయన తన సొంత రక్తాన్ని మన మీద ఉండటం చూశాడు. ఆయన స్వరక్తాన్ని చూశాడు. అందుకని ఆయన రక్తం ఇచ్చేందుకు మనం ప్రేమించాడు. ఆ రక్తంలో ఈరోజు మనం కప్పబడి ఉన్నాము. ఇంకో భాష మాట్లాడితే మనం ఆ రక్తంలో నాటబడి ఉన్నాము. ఎక్కడ నాటబడ్డాం? ఏమో సరిపోట్లా. మా బయట వాళ్ళు లేరా? సంఘాల్లో ఉన్నారా? సమాధానం రావట్లేదు అక్కడి నుంచి. ఎక్కడ నాటబడ్డాం? యేసుక్రీస్తు రక్తములో. ఇంకా చెప్పనా, ఆ రక్తం అంతా ప్రేమే ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడ నాటబడ్డాం? రక్తంలో ఉన్న ప్రేమలో, యేసుక్రీస్తు శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న ప్రేమలో మనం నాటబడ్డాం. ఆయన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న ప్రేమలో మనం నాటబడ్డాం. కాబట్టి ఆయన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న కృప మనకిచ్చున్నాడు, ఆత్మ మనకిచ్చున్నాడు, అది మనం పొందుకోమన్నాడు. కాబట్టి మనం ఆయనలో నాటబడ్డామా? ఇప్పుడు మనలో వచ్చే ఫలాలు నా ఫలాలు కావు, మన ఫలాలు కావు, యేసుక్రీస్తు యొక్క ఫలములు రావచ్చున్నాయి, ఆత్మ యొక్క ఫలములు రావచ్చున్నాయి, కృపా ఫలములు రావచ్చున్నాయి. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుందాం. ఒకవేళ మనలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఉండి ఆయన యొక్క రక్తంలో మనం నాటబడి ఆయన యొక్క కృపావరములు, ఆత్మ యొక్క ఫలములు కానీ మన లోపల ఉంటే, ఇప్పుడు మనలో అసూయ ఉంటుందా? ద్వేషం ఉంటుందా? కోపం ఉంటుందా? అబద్ధం ఉంటుందా? మోసం ఉంటుందా? ఉండవు. ఒకవేళ మన దగ్గర అవన్నీ ఉంటే అర్థం ఏంటి? నువ్వు సరైన స్థలంలో నాటబడలేదు. ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో అక్కడ నాటబడాలి. నువ్వు ఎక్కడ నాటబడాలి? ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క రక్తములో, ఆయన యొక్క ఆత్మలో, ఆయన యొక్క శరీరములో. అపోస్తలుడు పౌలు అంటాడు, మనమందరము ఒక్కటే శరీరంలో నాటబడాలి. ఎలాగా? బాప్తిజము ద్వారా. మనమందరం ఒక్కటే ఆత్మలో పాలన చేయాలి. ఎలాగా? బాప్తిజము ద్వారా. ఎందుకని? మనం అక్కడ నాటబడాలి. ఎక్కడ? ఆయన శరీరంలో, ఆయన ఆత్మలో, ఆయన యొక్క రక్తంలో, ఆయన యొక్క వాక్యములో, ఆయన యొక్క వర్తమానములో, ఆయన యొక్క కృపలో. ఎందుకని అక్కడ నాటబడాలి? దావీదు అంటున్నాడు, నేను నది ఒడ్డు నాటబడి ఉన్నాను, నేను ఎన్నడూ కదల్చబడను. ఇప్పుడు దావీదు అంటే నది అంటే తెలుసా? జీవనది. యేసు అనే నది, క్రీస్తు అనే నది, ప్రేమ అనే నది, కృప అనే నది, వర్తమానం అనే నది, జీవవాక్యం అనే నది. నువ్వు ఆ నదిలో నాటబడ్డాక అపవాదం వచ్చి నిన్ను కలిపితే అంటావు, ఉంటాను నన్ను కలుపుతున్నావు. నేను సరైన చోట నాటబడ్డాను. వాడు అంటాడు, ఈ వర్తమానం అబద్ధం, ఈ వాక్యం అబద్ధం, ఈ స్వస్థత అబద్ధం, మీరు నమ్మొద్దు అంటాడు. నువ్వేమంటావు? వాక్యంలో స్వస్థత ఉన్నది, వర్తమానంలో స్వస్థత ఉన్నది, ఈ చెప్పే వాక్యం సరైనదై ఉన్నది. నేను కరెక్ట్ చోట నాటబడ్డాను, నేను సరైన చోట నాటబడ్డాను అని ఎవడు కలపడానికి వీల్లేదు. అది దావీదు నమ్మకం కాదు. ఈరోజు మీరందరూ దావీదులై ఉన్నారు, క్రీస్తులో దావీదై ఉన్నారు.
నాటబడ్డ దావీదులై ఉన్నారు. వాక్యములో నది ఒడ్డున, వాక్యములో కృపలో నాటబడ్డ దావీదులు మీరై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు చిన్న మాట మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న మీలో ఎవరికన్నా నర్సరీ అనే పదం తెలుసా? చెప్పండి, తెలిసే చెయ్యొస్తున్నావు సార్. ఏంటి నర్సరీ అంటే? మొక్కలు పెంచే స్థలము, అవునా? అయితే మీకు రహస్యం చెప్పనా, ఆ మొక్కలు అక్కడే కాదు, బయట నుంచి తెచ్చి అక్కడ పెడతారు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాయి. ఈ నర్సరీ ఏంటంటే మొక్కలు అమ్మే స్థలం, అంతేనా? అక్కడేవి నాటవు, అక్కడ నాటరేది. మీరు నర్సరీలో ఏ మొక్కను చూసినా ఎలాగుంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సిమెంట్ కుండీలో, రెండోది పాలిథిన్ కవర్లో, అవునా? అది కుండీలోంచి బయటకు వచ్చి కింద నేలలో నాటబడితే పెరుగుద్ది. ఆ నర్సరీ ఓనరు నాటుతాడా? ఎందుకని నాటడు? అది అక్కడే నాటితే అతనికి నష్టం, దాన్ని ఎవడు కొండు, అతను వ్యాపారస్తుడు కాబట్టి దాన్ని నాటడు. రెండవది ఉన్నది, ఇది చిన్న మొక్క పాలిథిన్ కవర్లో పెట్టాడు, ఇది ఇంతే ఉంటుంది. నువ్వు ఈ సంవత్సరం వెళ్ళి అంతే ఉంటుంది, వచ్చే సంవత్సరం వెళ్ళి అక్కడే ఉంటుంది, 10 ఏళ్ళు అంతే ఉంటుంది. అది ఎందుకని? అది చావదు, కాయలు కాయదు. ఏంటి కారణం? వాడు రోజు దాన్ని చచ్చిపోకూడదు, దాని మీద తీసుకొచ్చి గుప్పిడి నీళ్ళు చల్లి పెడతాడు. అది చావదు, పెరగదు. మన సంఘాలను ఎలాగున్నాయి? నిన్ను చంపరు. చెప్పండి, బయట నుంచి ఎవరు చెప్తున్నారు నాకు సమాధానం? చంపరు, ఎదగనీరు. మరి ఎదిగితే కదా ఫలాలు వచ్చేది, ఎదిగితే కదా అది విలువ పెరిగేది. ఎంతకాలమైనా ఆ మొక్క 5 రూపాయలే, ఎంతకాలమైనా నీ బతుకు 5 రూపాయలే. చూడండి, కొన్ని మొక్కలకి కింద పాలిథిన్ కవర్ చిరిగిపోయింది. ఏం జీవితం అది? చిరిగిపోయిన జీవితం. అది కవర్లోంచి బయటికి రాలేదు, దాన్ని ఎవరు తీసుకొచ్చి నాటడు. అందుకని దేవుడు మోషే అనే సేవకుడు అక్కడ పంపించాడు. ఎందుకు పంపించాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంగతి ఏంటంటే, దేవుడు యొక్క కృప చేత మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు ఒక కృపను బట్టి మోషే దగ్గరికి దేవుడు వచ్చి మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే, నా దగ్గర కొన్ని ద్రాక్ష తీగలు ఉన్నాయి, అవి ఐగుప్తులో ఉండిపోయినాయి, నువ్వు పోయి తెస్తావా? మోషే అన్నాడు, ప్రభువా, నేను నర్సరీలు నడిపేవాడిని కాదు, నాకు అది రాదు అన్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే, నాకు నర్సరీ వద్దు, అవి తెచ్చి నాటు చాలు అన్నాడు. ఎక్కడున్నాయి అవి? ఐగుప్తులో. ఐగుప్తు అనే డినామినేషన్, నేను అక్కడికి పోను. అందుకే నేను అంటున్నా, అక్కడ నా పిల్లలు ఉన్నారు, నువ్వు వాళ్ళని బయటికి తెస్తావా? ప్రభువా, వాళ్ళు పాలిథిన్ కవర్లో ఉన్నారు, కుండీల్లో ఉన్నారు, వాళ్ళు నా మాట నమ్మరు, నన్ను అంగీకరించరు, వాళ్ళు అదే మా జీవితం అనుకుంటున్నారు. అందుకే మోషే నేను అక్కడ పంపిస్తున్నాను. నేను ఆ మొక్కలను ప్రేమించా, కుండీని ప్రేమించలేదు, పాలిథిన్ కవర్లు ప్రేమించలేదు, ఫరోని ప్రేమించలేదు, ఐగుప్తు నేల ప్రేమించలేదు. వాళ్ళు బయటికి తెచ్చి నేను చెప్పే చోట, వాక్యం ఉన్న చోట, వర్తమానం ఉన్న చోట, కృప ఉన్న చోట, ఆత్మ ఉన్న చోట క్షణాల్లో వాళ్ళు ఆడతావా? ఎక్కడా? నువ్వున్న చోట కాదు, నువ్వున్న ఐగుప్తు కాదు, నువ్వున్న నర్సరీ కాదు, దేవుడు అనుకున్న చోట నాటమంటున్నాడు. మీకు రహస్యం చెప్పాలి, ఆల్రెడీకి వెళ్ళిపోతే పొద్దు కదా, స్టార్ట్ అవ్వట్లేదు. ఇది ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు మోషే దగ్గరికి రావటానికన్నా ముందుగానే ఈ మొక్కల్ని ఎక్కడ నాటాలో డిసైడ్ అయ్యి వచ్చాడు. ఇప్పుడు రహస్యం చెప్పొచ్చా? దేవుడు మోషే దగ్గర రావటానికి ముందు కాదు, అబ్రహాముతో 400 సంవత్సరాల కన్నా ముందు మాట్లాడేటప్పుడు డిసైడ్ అయ్యాడు.
ఎప్పుడు నువ్వు లోపడతావు, తర్వాత నీ ప్రజలు లోపడరు, వాళ్ళు దాసత్వంలోకి పోతారు. 400 ఏళ్ళ తర్వాత నేనే బయట తెస్తా. అప్పటికే దేవుడి ఆలోచన కనాను ఉన్నది. అప్పటికే దేవుడి ఆలోచనలో మోషే ఉన్నాడు. అప్పటికే దేవుడి ఆలోచనలో అహరోను ఉన్నాడు. అప్పటికే దేవుడి ఆలోచనలో ఆకాశం నుంచి మన్నా దాటం ఉన్నది. అక్కడికే దేవుడి ఆలోచనలో ఆకాశం నుంచి పూరిలు కురిపించేది ఉన్నది. అప్పటికే దేవుడు ఒక ఆలోచన ఐగుప్తు నుంచి కనాను వరకు ఆ బండ వెంబడించే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు మన సంఘాల ఐగుప్తుల్లో, ఈ సైదాపురం అనే ఐగుప్తుల్లో, ఎర్రజంగం అనే ఐగుప్తులో, తీపిరెడ్డిపల్లి ఐగుప్తులో, తెప్పారపొడ ఐగుప్తులో, అన్ని ఐగుప్తులే. భూమి అంతా ఐగుప్తే. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఈ కాలం వర్తమానికుడిని పంపించంటున్నాడు. నా తీగలు కొన్ని ఉండిపోయినాయి, కొన్ని పాలిథిన్ కవర్లో ఉన్నాయి, కొన్ని పూల కుండీల్లో ఉన్నాయి, కొన్నేమో ఇనప సంఖ్యల్లో ఉన్నాయి, కొన్నేమో ముళ్ళ పొదల కింద ఉన్నాయి, కొన్నేమో తో పక్కన పడి ఉన్నాయి, కొన్నేమో గస పొదల్లో పడ్డాయి, కొన్నేమో రాళ్ళ కింద ఉన్నాయి. వర్తమానికి పంపించంటున్నాడు, నువ్వు అవన్నీ బయటికి తేగలవా? అప్పుడు ఆ వర్తమానికుడు అంటున్నాడు, అయ్యా నేను పెద్దగా చదువుకోలేదు, నాకు జ్ఞానం లేదు, నేను 7వ క్లాస్ చదువుకున్నాను, నేను అవన్నీ ఎలా తాగలంటే నీ నోరు నాకేమో చాలు, వాళ్ళని తెచ్చుకుంటాను బయటికి అన్నాడు. గమనించండి, మొదటి నిర్గమంలో మోషే అంటున్నాడు, ప్రభువా నా నోరు మందం, నాకు నత్తి, నేను పలకలేను, పాడలేను, ఆరాధన చేయలేను, వాక్యం చెప్పలేను, వాళ్ళతో ప్రసంగం చేయలేను, ఎలాగ ప్రభువా అని అంటున్నాడు. మోషే, నువ్వు కొండ మీద ఈ మాట మాట్లాడతావని తెలిసే నీకన్నా ముందుగా మీ ఇంట్లో అహరోను పుట్టించాను నేను. ఏంటో చెప్పనా, దేవుడు సేవకుడు సాకులు చెప్తే దేవుడికి నచ్చదు. దేవుడు సేవ చేసేవాళ్ళు సాకులు చెప్తే ఎవరికి? మరి విశ్వాసులు చెప్తే సువార్తకి రమ్మంటే, పరిచర్యకి రమ్మంటే, సంఘానికి ముందు రమ్మంటే, అరగంట ముందు వచ్చి ప్రార్థన చేయమంటే చెప్పరా? ఇప్పుడు ఆమెళ్ళు పైన టాప్ లేచిపల్లి చెప్పారు, ఇప్పుడు దాకా చెప్పరంటే ఇప్పుడు ఏం చెప్తాం? సాకులు. ఒకవేళ మనం సాకులు చెప్తే దేవుడికి నచ్చదు. దేవుడు నచ్చినప్పుడు ఇంక జీవితాలు ఎందుకండి? అవునా? కాబట్టి ఇక్కడి నుంచి పరిచయం రమ్మంటే ఏమందాం? వినపడలేదు. నువ్వు చెప్పేదాకా ఆగుతా నేను. పరిచయం రమ్మంటే ఏం చేయాలా? అసలు పరిచయం రమ్మంటే మిమ్మల్ని ఎవరు చేయాలి పరిచర్య? మరి చెప్పరు ఎవరు? నేను చెప్పాలని మీకు. ఎవరు చేయాలి పరిచర్య? ఎవరు సువార్త చేయాలి? ఎవరు ఆత్మను సంపాదించాలి? నేను మీకు చెప్పడం ఏంటి? మీరు దేవుడు మొక్కలు కదా, ఆయన తీగలు కదా, ఆయనలో నుంచి వచ్చిన కొమ్మలు కదా. మరి ఆయనలో నుంచి వస్తే మీరు ఆయనలో ఉండదు, మీలో ఉండాలి కదా, అది పని చేయాలి కదా. ఏమే అన్నా చూడండి, మనం ఒక భూమిలో ఉంచిమి, అందులో అనేక మంది గొప్ప మరియు మంచి విశ్వాసులు ఉండిరి, మరియు వారు అన్ని రకములైన సంఘంలో కలగలిపోయి వివిధ శాఖల నుండి వివిధ రకములైన జీవన విధానం నుండి వారు వచ్చి ఉన్నారు. అందుచేతనే నా సేవా పరిచర్లో నేను ఎన్నడూ ఒక వ్యక్తి నడిపిస్తాన్ని లేక ఫలాని శాఖ వైపు మొగ్గు చూపడాన్ని చేయాల. ఏమా ఎందుకని దేవుని యొక్క ప్రవక్త ఒక్క సంఘానికి పరిమితం కాలేదు తెలుసా? వాళ్ళ బోధలకి లోబడలా. కారణం ఏంటంటే వారు దేవుని నమ్మటల్లా. సంఘంలో మిగతా కూడా కలిపేసుకొని, గతంలో మనం మాట్లాడుకున్నాం, ఒక్కోసారి ఊళ్ళల్లో సిటీల్లో ఎక్కువ జరుగుతుంటారు. అందుకని మీకు చెప్తున్నాను, బహుశా ఇక్కడ కూడా జరుగుతుందేమో తెలియదు నాకు. సోమవారం ఒక కూర వండుతారు ఇంట్లో, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం దాకా ఒక కూర వండుతారు. శనివారం ఏం చేస్తారంటే, ఆదివారం ఎలాగూ ఏం తెచ్చుకుంటాం కదా, అందుకని శనివారం వీళ్ళు కూరగాయలు పోయి కొనడానికి ఇష్టపడరు. అందుకని ఏం చేస్తారు, సోమవారం నుంచి శుక్రవారం దాకా వండిన కూరగాయలు నీటిలో ఒకరోజు బంగాళదుంప పక్కన పెడతారు, ఒకరోజు టమాటా పక్కన పెడతారు, బెండకాయలు, 2 వంకాయలు, దొండకాయలు మొత్తం కలిపి శనివారం కూర చేస్తారు. ఏంటది? దానికి మనం పెట్టుకున్న పేరు సాంబారు. సాంబార్ అంటే ఏంది? ఇప్పుడు మన జీవితాలు ఏమైనాయి? సాంబార్లు అయినాయి.
ఎందుకు సాంబార్లో ఏముంటుంది? ఒకటి బంగాళదుంప వస్తే ఇది బంగాళదుంప వేస్తారంటాడు, ఇంకోటికి ఏమో టమాటో వచ్చి టమాటో, ఇంకోటేమో దొండకాయ అంటాడు. అది ఇప్పుడు మన జీవితాలు. సంఘాలన్నీ ఏమైనాయి ఇప్పుడు? సాంబార్లు అయినాయి, కిచడీలు అయినాయి. ఏం బోధిస్తున్నామో తెలియని స్థితికి వెళ్ళారు. ఒకసారి ఆడిని తిట్టా, ఒక్కోసారి ఈయన తిట్టా, ఒకసారి ఈయన్ని పోకుండా, ఒకసారి ఆడిని పోకుండా. ఎందుకంటున్నా ఇది? తిట్టే బదులు ఆడిని పొగి ఈయన పొగిలే బదులు ఆడిని తిట్టే బదులు దేవుని వాక్యం చెప్తే సరిపోద్ది కదా. సంఘానికి బలం ఎక్కడ? సంఘానికి కావాల్సింది ఏంటి? నీ స్థానం నీకు తెలియాలి. ఎంతసేపటికి నీ శక్తి నీకు తెలియాలి, నీ బలం నీకు తెలియాలి. వేరేవి నాకెందుకు? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇజ్రాయేలు ఐగుప్తులో ఉండినంత మాత్రాన వారు దేవుని సంఘమైపోలా. ఇజ్రాయేలు ఐగుప్తులో ఉండగా దేవుని పిల్లలే, అయితే వారు సంఘం అవ్వాలా. ఎప్పుడు సంఘం అయ్యారంటే వారు ఐగుప్తులోంచి అడుగు బయటికి పెట్టాక అప్పుడు దేవుని సంఘం అయ్యారు. అవునా? మరి ఇప్పుడు కూడా మనం లోకల్లో ఉండగా మనము దేవుని పిల్లలమే, కానీ సంఘము కాల. సంఘం ఎప్పుడు అవుతాం? ఎక్కడి నుంచి? లోకల్లోంచి ఎక్కడికి రావాలి? వాక్యములోకి. నువ్వు లోకంలోంచి వాక్యంలోకి వచ్చాక ఈ లోపల లోకం ఉండొద్దు. లోకం వెళ్ళిపోతేనే వాక్యం ఉంటుంది. ఈరోజు వాక్యంలోకి రావటం అంటే లోకాన్ని కలుపుకొని రావటం కాదండి, లోకాన్ని విడిచిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి, లోకాన్ని నుంచి దూరంగా సరిగి వాక్యంలోకి రావటమే సంఘంలోకి రావటం అంటే. కానీ ఈరోజు మనం ఎలాగ పిలువబడుతున్నాం? ఈ చర్చి లోపలికి వస్తే మేమంతా వర్తమానమే. ఇంకా ఎప్పుడయ్యారు నాకు తెలియక, ఎక్కడయ్యారు నాకు తెలియక. వాక్యం ఏమంటుంది? మీరు బైబిల్ చదివితే వారు ఐగుప్తు నుంచి వచ్చారు, కానీ వారి లోపల నుంచి ఐగుప్తు బయటికి పోలా. కాబట్టి వారు కనాను రాల, కాబట్టి వారు కనానులో నాటబడాల. మరి ఈరోజు మన సంగతి ఏంటంటే సంఘం పరిస్థితి మళ్ళీ అలాగే ఉన్నది. లోకంలోంచి వచ్చాం, సంఘాలకు వస్తున్నాం, అయితే వాక్యంలోకి రాటల్లా, సంఘాలకు వచ్చి వెళ్ళిపోతున్నాం. అంతేనా? మరి కేవలం సంఘానికి వచ్చి వెళ్ళిపోతే మన దేవుని రాజ్యం వెళ్తామా? నాటబడ్డట. నువ్వు నాటబడాలంటే వాక్యంలో బలం కలిగి ఉండాలి. ఆమేన్. ద్రాక్ష తీగ, ద్రాక్ష కొమ్మలో బలం ఉండాలంటే, కొమ్మలోకి బలం రావాలంటే అది ముందు వేరులో ఉండాలి. నీ వేర్లు వాక్యమై ఉన్న క్రీస్తు అయి ఉండాలి. అప్పుడు నీకు బలం, అప్పుడు నీకు శక్తి, అప్పుడు నుంచి ఫలములు వస్తాయి. ఏ ఫలములు అంటే ఆ తీగ ఫలములు కాదు, వేరు యొక్క ఫలములు తీగలు వస్తాయి. ఆ విత్తనం యొక్క లక్షణం ఏదైందో ఆ ఫలములు ఆ తీగకి రావాలంటే దాంట్లో వేరులో బలం ఉండాలి. ఇప్పుడు మనకి చిన్న సమస్య రాగానే ఫస్ట్ ఏం చేస్తాం? మనం ఏం చేయరా? చూస్తారు ఇలాగ సీరియస్గా. ఫస్ట్ పని ఏంటి? ఫస్ట్ కొద్ది కంగారు పెట్టడం, భయపడటం, ఆ తర్వాత ఏడవటం. ఇదేగా ఫస్ట్ మనం చేసే పని. ఏదో సమస్య రాగానే ఆ తర్వాత ఎవడు సహాయం చేస్తాడని చెప్పి ఫోన్ తీసుకొని నెంబర్లు తిప్పటం, ఎవడు చెప్తే పని అవుద్దా అని చెప్పి వాడి దగ్గరికి పోవటం. అయితే నీ వేరు బలంగా ఉంటే, ఫలం నీ లోపల ఉంటే, నీ లోపల విశ్వాసం అనే ఫలం ఉండాలి, ప్రార్థన అనే ఫలం ఉండాలి, దైవభక్తి అనే ఫలం ఉండాలి. మరి ఫలములు అంటే ఆ ఫలము ఫలించాకే కదా వచ్చేది. మరి అది ఫలించాక వచ్చినట్లయితే నువ్వు ముందేం చేస్తావంటే ప్రార్థన చేస్తావు. సమస్యను చూడవు, ఇబ్బందిని చూడవు, వ్యాధిని చూడవు, బాధను చూడవు. నువ్వు చూసేది ఏంటో తెలుసా? స్వస్థపరిచే దేవుడిని చూస్తావు. ఈరోజు ఇంకా మన కుటుంబాల్లో అనేక మంది వ్యాధుల్లోనూ బాధల్లోనూ అక్కడే అలాగే ఉండిపోవటానికి కారణం ఏంటి? సమస్యను చూస్తున్నాం, వ్యాధిని చూస్తున్నాం, బాధను చూస్తున్నాం. ఇంకా చెప్పనా, ఎవడో పాస్టర్ రావాలి మనం ప్రార్థన చేయాలా? నువ్వు ఏ కొమ్మ? నువ్వు ఏ కొమ్మ? వినపడలా? దానిమ్మ చెట్ట, యాప చెట్ట, చింత చెట్ట, ద్రాక్షవల్లి? ఏదో చెప్పండి. మరి ఇప్పుడు ద్రాక్షవల్లి ఎవరు నమ్మాలి? ఇప్పుడు మనం ఎవరు నమ్మాలా? నా ఉద్దేశం ఏంటి మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు స్వస్థత 2000 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం?
ప్రభా నా స్వస్థపరిచయ్యా, నా దగ్గర రాయ్యా అంటున్నాం. ఆయనేమో ఇచ్చానంటున్నాడు, మనమేమంటున్నాం ఇవ్వు ప్రభు అంటున్నాం. అర్థం ఏంటి? మనం ఆయన చూడటంలో అసలుకి ఆయన పట్టించుకోవట్లేదు. నాకేం కాదు అడుగుతున్నాం. అప్పుడప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చాక్లెట్ కావాలని ఏడుస్తాడు, మామూలుగా ఆడవాడు. కొద్దిమందికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. వాడు ఇంట్లో అంటే ఇంట్లో ఆడవాడు, బయటికి పోయి రోడ్డు మీద కింద పడి డొల్లు తెలుస్తాడు. ఎట్లా ఏడుస్తాడు, చుట్టుపక్కల మనల్ని తిట్టేలాగా వాడు ఏడుస్తాడు. ఇప్పుడు వాడు కింద పోయి డొల్లి ఏడ్చేటప్పుడు వాడి దగ్గర వేరే చాక్లెట్ తీసుకోరంటే వాడేమంటాడు? నాకు వద్దు, నాకు చాక్లెట్ కావాలంటాడు. నువ్వేమిస్తానన్నావు? వాడేమంటున్నాడు? మనమేం చేస్తున్నాం? ఆ పిల్లలు రోడ్డు మీద ఏం చేస్తాడు, ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఆయనేమో స్వస్తి ఇచ్చా తీసుకో అంటే మనం ఏమంటున్నాం? వద్దు ప్రభు, నా స్వస్తి ప్రభు అంటున్నాం. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎరా సైదాపురం వెళ్తున్నావా అన్నాడు. అన్నాడు, అబ్బే లేదురా సైదాపురం వెళ్తున్నా అన్నాడు. ఈడంటున్నాడు, ఆహా సైదాపురం వెళ్తున్నాము అనుకున్నాలే. ఎవరన్నాడు, లేదు నువ్వు ఎన్నిసార్లు నేను సైదాపురం వెళ్ళేది, అక్కడ పోను. ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? చెప్పండి. మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఆయన స్వస్థత ఇచ్చారంటే మనం ఏమంటున్నాం? వద్దు ప్రభువా, నన్ను స్వస్థపరిచయ్యా. చెప్పరా మీకు? ఇప్పుడు నేను చెప్పేది అవునో కదా నాకు చెప్పండి. కాసేపు ఇక్కడికి వస్తారు, ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థన ఈని అవును ప్రభువా నన్ను స్వస్థపరిచయ్యా అని మనం అనాలా? అనరు. వీడు ప్రార్థన చేస్తే ఎదురు ప్రార్థన చేస్తారు పాస్టర్ గారికి వాళ్ళు. ఏమని? ప్రభా 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 ప్రభా. ఎంటావా నువ్వు? మళ్ళీ ఏం కావాలి నీకు? ఇప్పుడు దేవుడు నీ కొరకు సేవకుని పంపించి ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వేం చేయాలి? వినాలా, దాన్ని అంగీకరించాలా, అప్పుడు నీ స్వస్థత రావాలా. కానీ మనం ఏం చేస్తాం? ఎదురు ప్రార్థన చేయటమే, ఆయనకన్నా గట్టిగా ప్రార్థన చేయటమే. ఎలా వస్తుంది స్వస్థత? ఇంకోటి ఏమన్నాం? ప్రభువా శిలువలో నువ్వు కాచే రక్తంలో నాకు స్వస్థత ఇవ్వు ప్రభు అన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీకు ఇచ్చా తీసుకో అంటున్నాడు. మనం ఏమంటున్నాం? ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? నాటపడ్డామా సరిగ్గా? నాటపడలా. ఎక్కడ నాటపడలేదు? లోకంలో గట్టిగా నాటపడ్డాం, వాక్యాలు నాటపడలా, ప్రార్థనలు నాటపడలా, విశ్వాసం నాటపడలా. అందుకనే ఫలాలు రాటల్లా. ఇప్పుడు దేవుడు స్వస్థత ఇవ్వాలా, నేను తీసుకోవాలా? ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఇంట్లో గ్యాస్ ఉంది, గ్యాస్ పొయ్యి ఉన్నది, లైటర్ ఉన్నది, బియ్యం ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, నూనె ఉన్నది, ఉప్పు ఉంది, కారం ఉంది, అన్నీ ఉన్నాయి ప్రభువా. నాకు భోజనం లేదు ప్రభువా. చెప్పండి ఏం చేద్దాం? ఇప్పుడు ఆమె ప్రార్థన పుర్రాలు రోజు 2 గంటలు చేస్తారు ప్రార్థన. అదే ప్రార్థన 10 నిమిషాలు లేచి వండుకుంటే అయిపోతుంది. వండుద్దా? ఎందుకని చెప్పాలా? మరి వినాలి. నేను ఏం పడింది? కొద్దిగా వచ్చింది ఇక్కడ. చెప్పమ్మా, ఎక్కడ మా బద్ధకం? వండే దగ్గర బద్ధకం, మోకాళ్ళు వంచే దగ్గర బద్ధకం. మరి ఎక్కడ రావాలి స్వస్థత? ఎక్కడ రావాలి వంట? ఆ రెండు అలాగే ఉంటాయి. కారణం ఏంటి? సమస్య అయిందా? ఆయన సమస్య ఎప్పుడు ఉండదు, నాకు నమ్మకం ఆయన మీద. మరి సమస్య ఎవరిది? వినపడలేదు. మరి తెలిసి ఎందుకు ఇలాగ ఉన్నావు? ఇంత గట్టిగా అరిచే సమస్య నాదే అని ఒప్పుకున్న సంతోషం తెలిసి ఇంకా ఎందుకు ఇలాగ ఉన్నావు? ఏం చేద్దాం? భర్త నీకోసం డబ్బులు తెచ్చి బీరువాలో పెట్టాడు. భర్త నీకోసం స్వీట్లు తెచ్చి ఇంట్లో టేబుల్ మీద పెట్టాడు. భర్త నీకోసం మంచినీళ్ళు తెచ్చి కుండలో పెట్టాడు. మనం చాప మీద కూర్చున్నాం. ప్రభువా మా ఆయన నా చేతికి డబ్బులు ఇట్లేదు ప్రభువా. స్వీట్లు చూడు ప్రభువా, తెచ్చి అక్కడ పెడతాడు ప్రభువా. నీళ్ళు చూడు ప్రభు, అక్కడ పెట్టాడు ప్రభువా. నువ్వే తెచ్చేయాలి ప్రభువా నాకు ఏమన్నా. నాటపడ్డావా అంటున్నా. ఆయన నీకు ఇవ్వాల్సిన వాగ్దానాలు నీ డబ్బులు పెట్టాడా? వర్తమానంలో పెట్టాడా?
సంఘంలో పెట్టాడా? నువ్వు బైబిల్ దగ్గరికి రావు, వర్తమాన దగ్గర రావు, సంఘానికి రావు, ప్రభు నువ్వే నాకు ఇవ్వాలి ప్రభు అంటావు. మళ్ళా ఇప్పుడు చెప్పండి, నాటబడ్డావా అంటున్నా. నువ్వు కొండ పక్కన ఉన్నావు కానీ నాటబడి నది పక్కనే. అర్థమవుతుందా? నువ్వు ఏ స్థలంలో ఉన్నామన్నది కాదు ఇక్కడ ముఖ్యము, నీ హృదయం ఏ స్థలంలో ఉండదనేది ముఖ్యము, నీ ఆలోచనలు ఏ స్థలంలో ఉన్నాయని ముఖ్యము. దేవుడు నీకు స్వస్థత ఇచ్చాను అంటే మళ్ళీ ఏమని అడుగుతావేంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలా? ఇంట్లో నీ టేబుల్ మీద స్వీట్లు ఉన్నాయి, ఏం చేయాలి? ఎవరు తేవాలి? ఆ తెచ్చి అక్కడ పెట్టింది దేనికి? స్త్రీలో రక్తం కాచింది దేనికి? స్వస్థ ఇచ్చింది దేనికి? నువ్వు వెళ్ళి తీసుకోవడానికి నీకు బద్ధకమే తీసుకోవట్లేదు. నువ్వు ఇంకా ఎవరు రావాలి? ఎవరు చేయాలి? నేనే. ఈ కాలం వర్తమానం నీకు అర్థమైతే వర్తమానంలో చిన్న మాట చెప్తా. ఇది వధువు పరిచయం చేసే కాలం. ఇప్పుడు చెప్పండి, వధువు అంటే ఎవరు? ఆమె ఇక్కడ ఉండదండి, వేరే ఊర్లో ఉంటుందా? ఎవరామా? చెప్పలేదండి నాకు, వినపడేలా చెప్పరాదు కొంచెం. ఎవరు? మరి నువ్వైతే పరిచయం ఎవరు చేయాలి? ఇప్పుడు స్వస్థత ఎవరి కోసం? రక్తం ఎవరి కోసం? విడుదల ఎవరి కోసం? ఆయన వాక్యం అనే విత్తనం తెచ్చింది ఎవరి కోసం? ఇప్పుడు నేనే తీసుకోవాలి. ఆయన ఆల్రెడీ తెచ్చి ముందు పెట్టాడు. నువ్వు ప్రార్థనతో, విశ్వాసంతో, నమ్మకంతో తీసుకువస్తున్నావు. ఇప్పుడు దేవుడు ఐగుప్తులోకి మోషేని పంపించాడు, సూచనలు పంపించాడు, అద్భుతాలు పంపించాడు, ఆహ్వానం పంపించాడు, వాగ్దానం పంపించాడు. ఇప్పుడు నువ్వు కదలాలి. మోషేతో పాటు, వాక్యంతో పాటు నువ్వు కదలాలి, వర్తమానంతో పాటు నువ్వు కదలాలి, నువ్వు పరిచయంలోకి రావాలి. వాళ్ళు 400 ఏళ్ళు ఏమని ప్రార్థించారు? మాకు విమోచన కావాలి ప్రభు, రావాలి ప్రభు, రావాలి ప్రభు. ఇప్పుడు మోషే వచ్చాడు, మోషే వెనకాల వస్తా కొనుక్కుతున్నారు. అడిగింది ఏంటి? విమోచకుడు కావాలని. వచ్చాడా? వచ్చాడు. నమ్మారా? నమ్మరు. ఇప్పుడు స్వస్థత కావాలని దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడా? కాల్చాడా? శరీరంలో రక్తం ఇచ్చాడా? స్వస్థత నీకు. కానీ మనం ఏమంటున్నాం? ఎవడో గుంటూరు నుంచి రావాలా? ఎవడండి గుంటూరు నుంచి వచ్చేవాడు? రావాల్సింది ఎవరు? ఆయన సదాపురం రాలేదు. ఎప్పుడు? ఎర్రజంగ రాలేదా? తిప్పిరెడ్డిపారు రాలేదా? తిప్పారిపూడి రాలేదా? ఎకరాల్లో చెప్పండి నాకు ఒకసారి అంటున్నా. అయితే మనం ఏం చేస్తామంటే ఆయన చుట్టూలా ఒక మనిషిని చూస్తున్నాం, అందుకని పోతున్నాం పక్కకి. కాబట్టి రాత్రి నుంచి ఏం చేద్దాం? వినపడలేదమ్మా. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వెళ్ళాలనుకుంటే నీ ఆలోచన, నీ దృష్టి మనిషి మీద కాదు, దేవుడి మీద ఉండాలి. నువ్వు వాక్యంలో నాటబడితే నువ్వు దేవుడినే చూస్తావు. ఈ రాత్రి రహస్యం ఏంటి తెలుసా? నీ స్వస్థత ఇప్పటికే నీ దగ్గరికి వచ్చింది. ఒక చిన్న మాట చెప్తా, నాకు అవునోగా చెప్పండి. సిలోమె కోనేవాడి దగ్గర ఒక అతను ఉన్నాడు. అతను పుట్టుగుడ్డోడు. ఆశ్చర్యం చెప్పనా? యేసుక్రీస్తు ఆ ఊరిలోకి వచ్చి, ఆ గదిలోకి, ఆ రోడ్లోకి వచ్చాడు, ఆ వీధిలోకి వచ్చాడు, ఆ గుడ్డోడి దగ్గరికి వచ్చాడు. మీరు గమనించండి, నేల మీద ఉమ్మేశాడు. ఏ నేల? 25 ఏళ్ళ నుంచి గుడ్డోడు రోజు అక్కడే కూర్చుంటున్నాడు. వాడి ముందున్న నేల అది. అక్కడే ఉమ్మేశాడు. ఆ ఉమ్మను తీశాడు, వాడి కళ్ళ లోపల బురద పూశాడు. నువ్వు పోయి వాడు కూర్చొని సిలువ కోనేరు పక్కనే ఉన్నది, అక్కడే పోయి మునగమన్నాడు. వెళ్ళిపోయాడు. వాడికి స్వస్థ వచ్చింది, కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అడుగుతున్నా, వాడు స్వస్థ ఎక్కడుంది? వినపడలా? ఇప్పుడు మన సంగతి ఏంటి? వినపడలేదు. మరి ఆ శిలం కోడి దగ్గర కూర్చున్నాడు ఎవడు? గట్టిగా చెప్పండి. సరే, వాడు గుడ్డోడు కాబట్టి చూడలా. చెప్పరే నాకెవరు సమాధానం. మరి నీ సంగతి ఏంటి? నువ్వు గుడ్డోడు కాదు. నేను నీకు ధైర్యాన్ని ఇస్తున్నా. నువ్వు గుడ్డోడివి కాదు. నువ్వు వాక్యం చూడగలవు, ఆత్మను చూడగలవు, క్రీస్తుని చూడగలవు, కృపను చూడగలవు, రక్తము చూడగలవు, వాగ్దానం చూడగలవు, వర్తమానం చూడగలవు, స్వస్థతను చూడగలవు, నువ్వు పొందుకోగలవు. నీ విశ్వాసం మనిషి మీద పెట్టద్దు, నువ్వు దేవుడి మీద పెట్టినప్పుడు నీకు రహస్యం తెలుసా? వాక్యము సేవకుడు చెప్తూ ఉండగానే ఆ వచ్చే వాక్యము నిన్ను తాకినప్పుడు ఆ వాక్యంలోనే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు.
అయితే మన ఆలోచనలు ఏంటి? ఎప్పుడైతే ప్రార్థన అయిపోయిన తర్వాత సేవకుడి దగ్గరికి పోయి లైన్లో నుంచుకొని మొత్తం మన బాధలు చెప్పించుకొని ఆయన చేత మన నెత్తిపై చేపెట్టించుకొని ప్రార్థన చేయాలా? అప్పుడు రావాలా స్వస్థత? ఎక్కడున్నాం మనం? ఇంకా సిలిమ గుడ్డు పక్కన గుడ్డోళ్ళలాగే 25 ఏళ్ళు కూర్చుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుడు మన సహాయం చేయలేదా? ఇప్పుడు చెప్పండి, స్వస్థ ఎక్కడ ఉంది? వినపడలా? ఎవరింట్లో ఉంది? ఎవరి ముందర ఉన్నది? బైబిల్లో యేసుక్రీస్తు రక్తం అందరి కొరకు గార్చాడని ఉన్నది. ఆయన కేవలం పాస్టర్ల కొరకే, సువార్థికుల కొరకే, అపోస్తుల కొరకే అనలా. తర్వాత పరిశుద్ధాత్మ అందరికీ ఇవ్వబడింది అన్నాడు. అపోస్తలకి మాత్రమే కాదు, అందరికీ ఇవ్వబడింది అన్నాడు. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర రక్తం ఉన్నది, నీ దగ్గర స్వస్థ ఉన్నది, పరిశుద్ధాత్మ కూడా ఉన్నది. అయితే దాన్ని అంగీకరించగలగాల, అప్పుడు దాన్ని పొందుకుంటావు. ఎలాగా? వాక్యంలో నాటబడాలా. నువ్వు సంఘంలో కాదు. ఈరోజు మనమందరం సంఘాల్లో పెరుగుతున్నాం, అందుకని మనలో ఫలాలు రావట్లా. ప్రాఫిట్ చెప్పిన మాటలు మాట్లాడితే, ఇప్పుడు నేను ఇక్కడ ద్రాక్ష చెట్టు తెచ్చి నాటుతా, వస్తుంది, చచ్చిపోదు, వస్తుంది. కానీ కాయలు ఎలాగుంటాయి? నల్లగా వస్తాయి. రెండోది ముడతలు పడి ఉంటాయి. అప్పుడు మనం ఏమంటాం? ఇది పిచ్చి ద్రాక్ష అంటాం. ఎందుకని? సరిగ్గా నాటబడలా. ఇప్పుడు మనం సరిగ్గా నాటబడితే మన నుంచి ఫలాలు ఎలా రావాలి? మంచి రావాలా. మనలో తప్పులు ఎందుకు ఉండాలా? పాపాలు ఎందుకు ఉండాలా? అబద్ధాలు ఎందుకు ఉండాలా? మోసాలు ఎందుకు ఉండాలా? నీకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి, ఇదిగో ఈ వయసు ఉన్నప్పటి నుంచి మనం సరిగా పెంచితే మీ లోపల ఒక్క పాప ఉంటుందా ఇప్పుడు? మరి ఎందుకు వచ్చినాయి అన్నీ? మనల్ని తల్లిదండ్రులు సరైన చోట తీసుకుపోలా, మనము పోలా. ఐగుప్తులో వాళ్ళు అలాగే పెరిగారు, మనం ఇక్కడ ఇలాగే పెరిగాం. అక్కడ వర్తమానికి పంపించాడు, ఇక్కడ వర్తమానికి పంపించాడు. వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళేమో సణిగారు, పోయారు. ఇప్పుడు మన సంగతి ఏంటి? వినపడలేదు నాకు. పరిచర్యలో మీ మధ్యలో సణుగులు గొణుగులు వచ్చినా జ్ఞాపకం పెట్టుకోండి. మనము దేవుడిని ఎప్పుడూ తొలగిపోయామని, నువ్వు నాటబడలేదు అని. ఇంకో మాట, మేడ గదిలో వాళ్ళు 120 మంది ఉండగా దేవుడు వారి మధ్యలోకి పరిశుద్ధాత్మగా ఎప్పుడు కొమ్మరించుకున్నాడు? ఏకాత్మ రావాలంటే ఐక్యత రావాలి, ఐక్యత రావాలంటే ప్రేమ రావాలి, ప్రేమ రావాలంటే అందరూ ఒకే నేల నాటబడాలి. ఆ నేల క్రీస్తే. ఆ చివర వచ్చిన ఆ వర్షము ఆత్మ పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. అప్పుడే మొలకెత్తుతాయి. ఇప్పుడు మనం సరిగా ఎందుకు మొలకెత్తట్లేదంటే నేల సరిగ్గా లేదు, ఆ వర్షం కిందకి రావట్లేదు. ఎలాగా? ప్రార్థన ఉన్నాయా మన కుటుంబాల్లో, ఇళ్ళ దగ్గర వ్యక్తిగతంగా అంటే ఆలోచించే. ఈరోజు ప్రార్థన గట్టిగా ఉంటుంది, రేపు సోమవారం, ఈరోజు సోమవారం కాదు, బుధవారం బాగుంటుంది ప్రార్థన ఉండేళ్ళలో. బా ఏం చెప్పారు పాస్టర్ గారు, ఇంక అన్నీ వదిలిపెట్టాలి, ప్రార్థన చేసేయాల. ఎన్ని రోజులు? మనకి ఆవేశాలు చేస్తే క్షణిక ఆవేశాల్లో చేస్తాం ప్రార్థనలో. చూడండి, జనవరి 1 మనందరూ ఏ నిర్ణయం తీసుకున్నాం? చదువు వచ్చిన వాళ్ళందరూ మా అమ్మ చెప్తున్నా, ఇక్కడ చెప్పము, గట్టిగా చెప్పము. ఏ నిర్ణయం? బైబిలు చదవాలని. మంచిదేనా కాదా? మొదటి రోజు చదివామా? జనవరి 1, జనవరి 2, జనవరి 10. ఏమ్మా రాలేదు? స్పీకర్ పక్కన ఉందేనా? ఏమైంది అంటే మనం ఏంటంటే జనవరి 1 అనగానే ఏదో కొత్తది వచ్చేసింది మన లోపలికి అనుకుంటున్నాం. మనం ఏమీ మారదు, క్యాలెండర్ తప్ప. ప్రవక్త అన్నాడు, జనవరి 1 వస్తే నీ ఇంట్లో ఏమి మారదు, ఇంట్లో క్యాలెండర్ తప్ప అన్నాడు. అంతేనా? ఇంకేమైనా మారిందా? చెప్పండి, ఏం మారింది మన ఇంట్లో? ఏమీ లేదు. అయితే నేను చెప్పనా, ఈ బైబిల్లో ఉన్న వాక్యం నీ లోపలికి వస్తే నువ్వు పూర్తిగా కొత్తోడు అవుతావు. క్యాలెండర్ మార్చి కాదు ప్రయోజనము. నీ లోపలి బతుకుని, జీవితాలని, ఆలోచనల్ని, మాటల్ని, సాక్ష్యాలు ఇవి మార్చుకోవాలా. అవన్నీ ఇక్కడ మారుతాయి. కాబట్టి నువ్వు నాటబడ్డావు అంటే అర్థం ఏంటంటే వాక్యంలోని ఫలములు రావాలా. ఎక్కడ మనం నాటబడాలి? వాక్యంలో నాటబడాలి. కాబట్టి వాక్యంలో నాటబడాలన్న వాళ్ళు క్షణికమైన ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు కుటుంబాలు ఇడిపోవడానికి కారణం ఏంటి? తప్పుదారిలోకి పోవడానికి కారణం ఏంటి?
వాళ్ళ యొక్క జీవితాలు ముగించేసుకోవడానికి కారణం ఏంటంటే క్షణికంలో తీసుకునే నిర్ణయాలు. అవన్నీ అపవాది నిర్ణయాలు. దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. దేవుడి పిల్లలు నిర్ణయాలు తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఆమేన్. నువ్వు సరిగ్గా నాటబడ్డావనుకో, నీ దగ్గర ఫలములు ఈరోజు రాలా, ఈ సంవత్సరం రాలా. నువ్వు సరైన నేలలో ఉండి నువ్వు సరైన విత్తనం అయితే ఖచ్చితంగా ఫలములు వచ్చి తీరాలా. ఒక మాట మాట్లాడుకుందాం. ఒక ద్రాక్ష చెట్టు నాటగానే ఫలాలు ఎంతకాలానికి వస్తాయి? 2 ఏళ్ళు. మామిడి చెట్టు నాటాక ఎంతకాలానికి వస్తాయి కాయలు? మీరే చెప్పాలి, మీ ఊళ్ళో 4 నుంచి 5 ఏళ్ళు పట్టుద్ది. అవునా? రైట్. ఆల్మండ్, దాన్ని ఏమంటాం తెలుగులో? బాదం చెట్టు నాటాక ఎంతకాలం పట్టుద్ది కాయలు రావడానికి? 8 నుంచి 12 ఏళ్ళు. ఏంటిది? 8 నుంచి 12 ఏళ్ళ. మరి ఇప్పుడు బాదం చెట్టు కింద కూర్చొని ఇది కాయలు రాదు అంటే దేవుడు దానికి ఏ టైం ఇచ్చాడో ఆ టైంకి అది వస్తుంది. నువ్వు ద్రాక్ష చెట్టు పక్కన బాదం చెట్టుని పెట్టి ఇది వచ్చింది ఇది రాలేదంటే, ఈరోజు విశ్వాసం అలాగే చేస్తున్నాం మనం. ఆడు చూడు ఎలాగున్నారో, నువ్వు చూడు ఎట్లా ఉన్నావో. మన ఇళ్ళల్లో పిల్లల్ని ఏమంటున్నావు? ఆడు చూడు ఎట్ట చదువుతున్నావు, నువ్వు చూడు ఎట్ట చదువుతున్నావో. ఆడు చూడు మాటలు ఎన్ని వచ్చినావు, నీకు చూడు ఎన్ని వచ్చినాయో. ఏ విత్తనమో ఆ ఫలాలు వస్తుంది. ఓ చిన్న మాట చెప్తా, కోప్పడు మాకండి. ఒకసారి ఒక పిల్లోడు స్కూల్లో, ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి మారాడు. టీచరు ఇంగ్లీష్ చెప్తున్నది, పిల్లోడు రాయమంటే అన్నీ చక్కగా రాశాడు. స్కూల్లో దాదాపు వాడే ఫస్ట్ వచ్చేలాగున్నాడు. అందుకని టీచర్ అన్నీ వాడు బాగా రాశాడు, కరెక్ట్ రాశాడు, 10కి 10 వచ్చినాయి. వాడు నుంచొని అన్ని పదాలు చదవమంటుంది. ఇండియా చదివాడు, విజయవాడ చదివాడు, అమెరికా చదివాడు. చాలా బాగుంది, చప్పట్లు కొడతాం 10సారి. తర్వాత ఒక పదం ఉన్నది, చదవమన్నాడు, చదివాడు. ఎలక్ట్రిసిటీ అన్నాడు. ఆ టీచర్ అదేంట్రా ఎలక్ట్రిసిటీ అంటాం ఏంట్రా? ఎలక్ట్రిసిటీ కాదు, ఎలక్ట్రిసిటీ అనాలరా అంటే కరెంట్ని ఎలక్ట్రిసిటీ అంటారు. ఎలక్ట్రిసిటీ కాదు, ఎలక్ట్రిసిటీ అనమంటే అదే మేడం నేను కూడా ఎలక్ట్రిసిటీ అంటున్నాను మేడం అన్నాడు. వాళ్ళు పెద్ద గొడవ అయిపోయింది. లాస్ట్కి ప్రిన్సిపాల్ దగ్గరికి పోయి వాళ్ళ అమ్మ నాన్న పిలిచాడు. నాన్న వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడు నాన్న లాస్ట్కి ఒక మాట అన్నాడు. అయ్యా సార్ ఏమనుకోమాకండి, ఎవడి కెపాసిటీ వాడిదండి అన్నాడు. ఏంటది? ఎవడి కెపాసిటీ వాడిది అనాలి. వాళ్ళ నాన్న ఏమంటున్నాడు? కెపాసిటీ అన్నాడు. ఇప్పుడు చెప్పండి సమస్య ఎక్కడిది? అది ఇప్పుడు మన సమస్య ఏంటి? మన డాడీ ఎలక్ట్రిసిటీ అంటే మనకి ఎలక్ట్రిసిటీ పనులే వస్తాయి అన్నీ. మా ఆయన కెపాసిటీ అంటే మనకి కెపాసిటీ పనులే వస్తాయి. మా ఫ్రెండ్ ఒక అర్థం ఉన్నాడు, మస్తాన్ అని స్నేహితుడు. వాళ్ళ అబ్బాయికి 600కి మార్కులు 10th 593 595 వచ్చినాయి. వాడు ఇంట్లో పేపర్ చదువుతున్నాడు, మిగిలిన 7 మార్కులు ఏమైనాయి అంటున్నాడు. ఎన్ని వచ్చినాయి? 600కి 593 వచ్చినాయి. ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చినాయా? అసలు మనకి 500 ఎవరికి వచ్చినాయి అంట. వాడికి ఏకంగా 593 వచ్చినాయి 600కి, అంటే 7 మార్కులు తగ్గినాయి. వాళ్ళ నాన్న అన్నాడు, మిగతా 7 ఏం చేసావంటున్నాడు. అప్పుడు అనుకోకుండా పక్కన నేనే ఉన్నా. నీకెన్ని వచ్చినాయి అన్న. మా క్లాస్మేట్ కాదు. అయ్యని ఇప్పుడు ఎందుకులే, సరే పోనీ అంటున్నాడు. ఎందుకని ఈ మాట చెప్పానంటే, కోరహు కుమారులు రాసిన కీర్తనలు బైబిల్లో ఉన్నాయి. కోరహు అంటే ఎవరు? మోషేకి వ్యతిరేకంగా చెడిపోయి పాడైపోయి భూమి తెరబడి కోరహు అభిరామ్తో పాటు 3000 మంది పడి చచ్చిపోయారు. వాడు దుర్మార్గులు. కానీ వాళ్ళ కుమారులు దేవుడి వైపు తిరిగారు. దేవుడు వాళ్ళని దీవించి వాళ్ళ పేర్లు ఇదే కీర్తన గణంలో పెట్టాడు. ఆమేన్. అంటే మన తల్లిదండ్రులు నిజంగా వాడి కెపాసిటీ అయినా ఎలక్ట్రిసిటీ అయినా నువ్వు దేవుళ్ళగా నాటబడితే నువ్వు మా దేవుడు యొక్క శక్తి ప్రభావం పొందుకుంటావు. కాబట్టి మా అమ్మ చేశాడు, మా నాన్న చేశాడు కాబట్టి ఇలాగున్నా నేను నమ్మను. నీవేమై ఉన్నావో అది క్రీస్తులో నువ్వు ఎరిగినప్పుడు, నీ స్థానం తెలుసుకున్నప్పుడు నిన్ను నీవు మార్చుకుంటావు. క్రీస్తు లోపలికి వచ్చేలా నువ్వు చేసుకోవాలి. దాని కొరకే నువ్వు జీవించాలి, లోకం కొరకు కాదు. లోకంలో ఉన్న మెప్పు పొందటానికి కొరకు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు? క్రీస్తు కొరకు. దేని కొరకు? వాక్యం కొరకు. ఎందుకని? నేను నది ఒడ్డు నాటపడ్డాను, నాలోంచి క్రీస్తు ఫలాలు రావాలి. ఎందుకు రావాలి? ఒక మాట
మీ ఊర్లో అటు ఇటు పోతే మామిడి చెట్లు ఉంటాయి, చూశారు కదా. ఆ మామిడి చెట్టు ఫలాలన్నీ ఆ చెట్టు తింటుందా? ఎవరు తింటారు? ఇప్పుడు రైట్, ఇప్పుడు మనమే దేవుళ్ళు నాటబడ్డ చెట్టు. ఇప్పుడు చెప్పండి, మన ఫలాలు మనం తింటామా? ఎవరు తింటారు? సైదాపురం వాళ్ళు తింటారు. గుంటూరు ఫలాలు సైదాపురం వాళ్ళు తినాలా, అంతే కదా. యేసుగురించి ఫలాలు భూమి మీద అందరం తింటున్నాం మనం. మరి మన ఫలాలు ఎవరు తినాలి? పరిచయం చేసి అందరూ తింటారు. అర్థమైందా? నీకు వచ్చిన ఫలాలు నువ్వు ఇతరులకు ఇచ్చాక వాళ్ళు తిని దేవుని దగ్గరికి రావాలా. నా ఫలాలు నా దగ్గరే ఉండాలంటే అక్కడ ఉండిపోతావు, ఎండిపోతే, పాడైపోతే, కుళ్ళిపోతే, చెడిపోతే, మళ్ళీ పడేయాల. ప్రాఫెట్ చెప్తున్నాడు, సరైన చెట్టు సరైన స్థలం నాటబడకపోతే దానిలో వచ్చిన ఫలాలన్నీ ముడతలుండి, చెడిపోయి ఉండి, పురుగులు వచ్చే పళ్ళు వస్తాయి అన్నాడు. అంటే ఆ చెట్టు పుట్టుకతోనే పురుగులు కలిగి ఉంది అన్నాడు. మరి అదే నిజమైతే ఈరోజు మనం అలా కలిగి ఉండొచ్చా? నువ్వు సరైన నేలలో నాటబడాలి. వాక్యములో, ప్రార్థనలో, దేవునిలో, క్రీస్తులో. ఎప్పుడు నువ్వు అక్కడే ఉన్నప్పుడు నువ్వు ఎల్లబెడ దీవించబడతావు. నీకు కొదవలేదు వాక్యములు నాటబడ్డాక. నువ్వు ఇంకొక వైపు చూడాల్సిన పని లేదు, అవసరం కూడా రాదు. కారణం ఏంటంటే నువ్వు క్రీస్తులో బలంగా ఉన్నావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన. షాలోమ్.